వెల్కమ్ టు పిడి టీవీ. వైసీపీ పార్టీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటిమే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో తన పార్టీ ఎంపీలతో సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి అంశాల గురించి పార్టీ ఎంపీలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. అతి త్వరలో ప్రారంభం కాబోతున్నటువంటి పార్లమెంటు సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి లోక్సభ, రాజ్యసభ ఎంపీలు ఏ అంశాలని ప్రస్తావించాలి, ఏ అంశాల గురించి చర్చించాలి అనేటువంటి విషయం గురించి కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని జాతీయ స్థాయిలో పార్లమెంటుకి దృష్టికి తీసుకెళ్లని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీలకి ముఖ్యంగా దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక బుధవారం నాడు ఢిల్లీలో ధర్నా చేయబోతున్నామంటూ కూడా ఇప్పటికే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న వినుకొండలో అయితే ప్రకటన చేయడం జరిగింది. ఈ ధర్నాకి సంబంధించి కూడా ఎంపీలంతా కూడా అందుబాటులో ఉండాలని, అలాగే ఎంపీలతో పాటుగా పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా ఢిల్లీ రాబోతున్న తరుణంలో ఢిల్లీలో ఏ విధంగా ధర్నా నిర్వహించాలి, ఏ అంశాల గురించి చర్చించాలి అనేటువంటి విషయం గురించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంటు, రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా కోరినటువంటి నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ కార్యాచరణ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి విషయం గురించి పార్టీ ఎంపీలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్చించినట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, కీలక నేతలు కూడా హాజరైనట్లుగా తెలుస్తుంది. ఏపీ అసెంబ్లీలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయం గురించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసినట్లుగా తెలుస్తుంది. సోమవారం నుంచి శనివారం వరకు కూడా దాదాపుగా 5 రోజుల పాటు కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో అసెంబ్లీలో ఏ అంశాల గురించి ప్రస్తావించాలి అనే విషయం గురించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కొలిక్కైతే వచ్చినట్లుగా తెలుస్తుంది. బుధవారం నాడు ఢిల్లీలో పర్యటన చేసి ధర్నా చేయబోతున్నారు కాబట్టి సోమవారం నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ సమావేశంలో సోమవారం నాడు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక కార్యాచరణ చేయాలి అనేటువంటి విషయం గురించి కూడా ఒక తుది నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.